అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి తెలుగు పార్ట్ 3 అండి. ఆల్రెడీ మనం 2 వీడియోస్ చేయడం జరిగింది తెలుగు సంబంధించి. ఓకేనా, ఇంకో 2 వీడియోస్ కూడా వస్తాయి. డిఎస్సి ఎగ్జామ్లో ఈ బిట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియో నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ అండి. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. పద్యం ఎక్కడైనా తప్పు చదివితే క్షమించాలి. అంతరంగమందు నపరాధములు చేసి మంచి వాని వలె మనుజుడుండు ఇతరు లెరుగక కున్న నీశ్వరుడెరుగడ విశ్వదాభిరామ వినురవేమ. అంతరంగము అనగా ఇక్కడ మనసు. నెక్స్ట్, ఉత్తమ గుణములు నీచున కెత్తర గుణ గలుగు నేర్చు నెయ్యడలన్ దాని తిచ్చి కరగబోసిన నిత్తడి బంగార మగునే ఇలలో సుమతి. పై పద్యంలో నీచ గుణములు గల వాడిని దీనితో పోల్చారు, ఇత్తడితో పోల్చారు. నెక్స్ట్, ఏ స్త్రీ అయినా కుటుంబంలో నుంచి కాకుండా ఎక్కడి నుంచి వస్తుంది అన్న పావని శ్యామల మాటలు ఈ పాఠంలోనివి. పావల శ్యామల మాటలు అంట. అయితే ప్రయత్నం అనే దానిలో మా ప్రయత్నం. ఓకేనా. కథానిక ప్రక్రియకు చెందిన పాఠము మాతృభూమి కథానిక అనే ప్రక్రియకు చెందినది. ఉన్నాడు లెస్స రాఘవుండునం డిదే కపులగూడి యురుగతి రానై యున్నాడు. మొల్ల రామాయణంలో సీతాదేవితో ఈ మాటలు అన్నవారు హనుమంతుడు. ఇంకొకసారి, ఉన్నడు లెస్స రాఘవుడునం డిదే కపులగూడి యురుగతి రానై యున్నాడు. మొల్ల రామాయణంలో సీతాదేవితో ఈ మాటలు అన్నది హనుమంతుడు. కవి కలం నుండి జాలువారిన భావ పరంపరను ఆస్వాదించటంతో బాటు ప్రకృతి నుండి పాఠాలు నేరుస్తూ విద్యార్థుల్లో మానవీయతను మేల్కొల్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. కవి కలం నుండి జాలువారిన భావ పరంపరను ఆస్వాదించటంతో పాటు ప్రకృతి నుండి పాఠాలు నేరుస్తూ విద్యార్థుల్లో మానవీయతను మేల్కొల్పడం హరివిల్లు. గూడు కోసం గువ్వలు రచించినది పొలికంటి కృష్ణారెడ్డి. ఆశావాహ దృక్పథంతో ఇతివృత్తం గల పాఠం యథ. పింగళి బాలాదేవి రచనల్లో కథాసంపుటి నాన్నకు రాయని ఉత్తరం. కొత్త గబ్బిలం వీరి రచన ఎడ్లూరి సుధాకర్. వృక్ష శాఖాదులను విరగ్గొట్టేది అనే ఉత్పత్త్యార్థం గల పదం. వృక్ష శాఖాదులను విరగగొట్టేది అనే ఉత్పత్త్యార్థం గల పదం ప్రభంజనం. భావన ఈ పదానికి పర్యాయ పదాలు. భావన తలపు, ఆలోచన. మేఘము అను పదానికి వికృతి. మేఘము మేయులు, మోయులు. తగువుకు సిద్ధపడు అనే అర్థంలో జాతీయాన్ని ఉపయోగించటం. కాలు దువ్వు. నానా అర్థాలు. చైతన్యం తెలివి, ప్రాణం.
తెలివి ప్రాణం మదనం మదనం ఉమ్మెత్త వసంతం మదనం ఉమ్మెత్త వసంతం సుఖం సంతోషం స్వర్గం క్రతువు యజ్ఞం విష్ణువు చైతన్యం తెలివి ప్రాణం మదనం ఉమ్మెత్త వసంతం సుఖం సంతోషం స్వర్గం క్రతువు యజ్ఞం విష్ణువు చెయ్యని కుండ పొయ్యని నీళ్లు వెయ్యని సున్నం తీయగా నుండును ఈ పొడుపు కదా కొబ్బరికాయ. తెరువు పదానికి అర్థము దారి. ఇక నాకిక్కడ వసింపదగదు ఇప్పుడు నా వృత్తాంతము పరులతో చెప్పి కొలును యుక్తముగాదు. ఈ వాక్యంలో పురుషలో ఉంది. పురుషలో ఏ పురుషం? ఉత్తమ పురుషులో ఉంది. ఇక్కడ నా ఈ రెండు ఇది ఉత్తమ పురుష. నెక్స్ట్ క్రింది వాక్యంలో సరికానిది అన్నాడు. హలునికి కవి వాత్సాయనుడు అనే బిరుదు ఉంది. కవి వాత్సాయనుడు అనే బిరుదు ఎవరికి? హలునికి. హలుడు శాలివాహన చక్రవర్తి. గదసప్తశతిలో 700 గాథలు ఉన్నాయి. హలుని సంస్కృతంలో గదసప్తపతిని సంకలనం చేశారు అనేది తప్పు. హలునికి కవి వాత్సాయనుడు అనే బిరుదు కలదు. హలునికి శాలివాహన చక్రవర్తి. గదసప్తశతిలో 700 గాథలు ఉన్నాయి. నేటి విద్యార్థులకు వినయ విధేయతలు పెరిగాయి. ఈ వాక్యంలో వ్యతిరేకార్థక వాక్యం. నేటి విద్యార్థులకు వినయ విధేయతలు పెరగలేదు. ఆ ఈ ఏ అనే సర్వనామములు త్రికము. కురు చిరు కడు నిడు నడు శబ్దములు రా డా లకు అచ్చుపరమైతే వచ్చే సంధి ద్విరుక్త టకార సంధి. కురు చిరు కడు నిడు నడు శబ్దములు గల రాడాలు అచ్చుపరమైతే వచ్చే సంధి ద్విరుక్త టకార సంధి. నీవు టక్కరివి సంధి జరిగిన రూపము నీవు డక్కరివి. టక్కరి కాదు డక్కరి. మేలి ముసుగు తెరలో దట్టమైన నీలిమేఘం మాటున మెరుపుతీగ వలె ఉన్న స్త్రీని చూశాడు. ఇక్కడ వలె అని ఉందంటే ఇక్కడ ఉపమా అలంకారం. సిరిగలవని కెయ్యడల చేసిన మెలది నిష్ఫలం బగున్ పద్యపాదం వృత్తం చూద్దాం. నజబజ జజర చంపకమాల. నెక్స్ట్ క్రింది వాటిలో సత్యాలు. జటాయువు నేల కూలాడు అంటే ఇక్కడ జటాయువు నేల కూరాడు అనేది అకర్మక వాక్యం. సంపాతి ఆకాశంలో ఎగురుచున్నది ఇది సకర్మక వాక్యం. జటాయువు నేల కూరాడు అనేది అకర్మక వాక్యము. సంపాతి ఆకాశంలో ఎగురుచున్నది అనేది సకర్మక వాక్యం. వర్షం పడితే పంటలు పండుతాయి. పడితే తే చేతార్థకం. మృగనేత్రి సమాసం. మృగనేత్రి. బహువ్రీహి సమాసం. మృగనేత్రి అనేది బహువ్రీహి. తరువులతిరసఫల బార గురుతర గాంచు నింగి వ్రేలుచు నమృత మొసంగు మేగుడు దుద్దతులు గారు బుధులు సమృద్ధి చేత జగతి నుపకర్తలకు నిధి సహజ గుణము. పై పద్యం ఆధారంగా ఉపకారం చేసే వారికి సహజ గుణము. నిండుగా సంపదలున్న గర్వం పొందకపోవడము. ఎప్పుడు దప్పులు వెతికెడు నప్పురుషుని గొల్వ గూడ నది ఎట్లన్ సర్పంబు పడగ నీడను గప్ప వసించు విదంబు గదరా సుమతి.
పై పద్యం ఆధారంగా ఎప్పుడు తప్పులు వెతికే మనిషి కవి దీనితో పోల్చాడు. పాము పడగ నీడతో. పాము యొక్క పడగ నీడతో. వడ్డాది సుబ్బారాయ కవి రచించిన ప్రబోధ చంద్రోదయం నాటకం. సామాజిక స్పృహ ఇతివృత్తం గల పాఠం. మాణిక్యవీణ. సామాజిక స్పృహ ఇతివృత్తం గల పాఠం మాణిక్యవీణ. తొలి అచ్చ తెనుగు కావ్యం యాయాతి చరిత్ర కర్త. తొలి అచ్చ తెలుగు కావ్యం యాయాతి చరిత్ర కర్త పొన్నగంటి తెలగనార్యుడు. పొన్నగంటి తెలగనార్యుడు. వచన కవితలో ప్రక్రియలో ఉన్న పాఠ్యాంశాలు. వచన కవితలో ఉన్నవి చిరమాలిన్యము, అక్షరము. చిరమాలిన్యం, అక్షరం ఈ రెండు కూడా వచన కవిత అనే ప్రక్రియలో పాఠ్యాంశాలు. చిరమాలిన్యం, అక్షరం. నిశ్వాసనము, నిస్వానము పదానికి అర్థము ధ్వని. నిస్వానము పదానికి అర్థము ధ్వని. పొలతి శ్రీ సమానార్థక పదాలు గల పదం నారి. నిచ్చలు పదానికి ప్రకృతి నిత్యం. నిచ్చలు పదానికి ప్రకృతం నిత్యం. వివరము అను పదానికి నానా అర్థాలు. రంధ్రము, వివరణము. రంధ్రము, వివరణము. కూసే గాడిద, మేసే గాడిద, చెడగొట్టడం. దీనికి సరిపోయే న్యాయం. ఆ వ్యాపార న్యాయం. వివరము నానార్థము, రంధ్రము వివరణము. కూసే గాడిద, మేసే గాడిదను చెడగొట్టడం. దీనికి సరిపోయే న్యాయం. ఆ వ్యాపార న్యాయం. మా ఊరెద్దు మీ ఊరు పోదు, మీ ఊరెద్దు మా ఊరి రాదు. పొడుపు కథ. చెట్టు. చేరదీసి విద్యాబుద్ధులు నేర్పించిన వ్యక్తి పట్ల కృతజ్ఞత చూపటం, మానవ సంబంధాలను తెలపటం ఉద్దేశం గల పాఠము. గోరంత దీపాలు. పెద్దకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్న కవి శ్రీనాథుడు. నోంచిన తల్లిదండ్రికి దానుబవుడొక్కడే చాలు మేటిచే ఈ పద్యంలో వృత్తానికి చెందినది. భరణ బబ్బరవ ఉత్పన్నమాల. తిథి నక్షత్ర వార నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చెడు వాడు అనే ఉత్పత్తి అర్థం గల పదం అతిథి. సమాస పదం యొక్క అర్థం చెప్పేది విగ్రహవాక్యం. సమాస పదం యొక్క అర్థం చెప్పేది విగ్రహవాక్యం. రోమాసురుడు పిల్లి పేరు. పాలితుడు ఎలుక పేరు. చంద్రకుడు గుడ్లగూబ పేరు. పంచవటం అంటే 5 చెట్ల సమూహం. ఆంజనేయుడు ఈ పర్వతం నుండి సముద్రనాళం గణానికి సిద్ధమవుతాడు. సముద్రగణానికి మహేంద్రగిరి. ధృత ప్రకృతికము మీది పరుషాలకు ఇవి ఆదేశంగా వస్తాయి. ధృత ప్రకృతికముకి సరళాలు. నీవు సకల ధర్మములు తెలిసిన వాడవు. ఇందులో నీవు అనేది మధ్యమ పురుష. చాట్ల శ్రీరాముడు దర్శకత్వంలో ఫ్రిడ్జ్ టెక్నిక్ ప్రవేశపెట్టిన నాటకం మరో మొహంజదారో. సుధాతి నూతన మదనాగ తురంగ పూర్ణమణిమయ సదన. ఇందులో ఇక్కడ మదన అంటే ముక్తప్రద గస్తం. చికాగోలో స్వామి వివేకానంద గారిచే గొప్ప విన్యాసాలు ఇవ్వబడ్డాయి. కర్మణీ వాక్యం. సోక్రటీస్ కిటికీలో నుంచి బయటకి చూస్తూ కూర్చున్నాడు. ఈ వాక్యంలో లో అనేది నీకు షష్ఠి.
కిన్ కున్ యొక్క లోన్ లోపల. షష్ఠి. సంధి లేని చోట స్వరంబు కంటే పరంబగును పరంబైన స్వరంబునకు. సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు. యాడాగమ. ఛందస్సులో యతి అంటే విరామం. యతి అంటే విరామం. ఛందస్సులో యతి అంటే యతిస్థానం లేదు అని అంటారు కదా, విరామం. బాల్య క్రీడలు విగ్రహవాక్యం. బాల్యమందలి క్రీడలు. బాల్య క్రీడలు బాల్యమందలి క్రీడలు. అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక పారు నెరును ద్విజుడున్ జొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు జొరకము సుమతి. ఈ పద్యం ఆధారంగా సరికానిది అడిగాడు. ఈ పద్యం రచించింది సుమతి అంటే బద్దెన. చొరకము అనగా ప్రవేశించవద్దు అని, ద్విజుడు అనగా బ్రాహ్మణుడు అని అర్థము. అప్పిచ్చువాడు వైద్యుడు అనేది తప్పు. పద్యం రచించింది బద్దెన. చొరకుము అనగా ప్రవేశించవద్దు, ద్విజుడు అనగా బ్రాహ్మణులు. మధుర భాషితములు మాణిక్యము ఓలే శృతినలంకరించి మతివసించు మంజులముల గాని మాటలు నిలువవు విశ్వహిత చరిత్ర వినరా మిత్ర. ఈ పద్యంలో చెవి అనే అర్థం వచ్చే పదం శృతి. నీ కీర్తి పాలవలే తెల్లగా ఉంది. వలె అని వచ్చింది కాబట్టి ఇక్కడ ఉపమావచకం అంటే వలె. పాపం దూరితం ఈ పదానికి పర్యాయ పదము. అగము అంటే నీకు పాపం దూరితము. సుభాషితాలు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. సేద్యం వాణిజ్యం పదాలకు నానార్థం. నృతం సేద్యం వాణిజ్యం నృతం. చంద్రోదయం వలన ఎక్కువ వృద్ధి పొందేది అనే ఉత్పత్తి అర్థం గల పదం. సముద్రం అంటే చంద్రోదయం వలన ఎక్కువ వృద్ధి పొందేది. అక్షరం అంటే వికృతి పదం. అక్కరం. కాలధర్మం చందు అనే జాతీయము మరణించడం. నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుంది. ఇది ఒక సామెత. తల్లి ప్రేమను గొప్పతనాన్ని తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. అమ్మ ఒడి. ఊరంతటికి ఒకే దుప్పటి. ఇది ఒక పొడుపు కథ అంటే ఆకాశం. నేటి కాలంలో యువత నీతి నియమాలకు అంటే తిలోదకాలు ఇస్తుంది. తిలోదకాలు అనేవి గుణసంధి. తిలోదకాలు తిలా ప్లస్ ఉదకాలు తిలోదకాలు. క్రింది వానిలో అవ్యయీభావ సమాసానికి చెందిన పదము. అనురూపం. తాత్పరత పదానికి అర్థము ఆసక్తి. గీత చదువుతూ రాస్తున్నది ఈ వాక్యం. తూ అని వచ్చింది కాబట్టి శతార్థక వాక్యం. అందరూ పద్యం చదవండి. ఇది విద్యార్థక వాక్యం. తొలి తెలుగు ప్రబంధం మనుచరిత్ర. చిన్న కథ కొన్ని పాత్రలు పరిమిత పద్యాలు ఉన్న రచన ఖండకావ్యం. అనుభవాలు జ్ఞాపకాలు ఎవరి ఆత్మకథ? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. దిగులుంబాసి పినకపానికొక సందేహము నందింతువా ఈ పద్య పాదం. స బ ర న మ య వ సబరణమయవ మత్తేబం. ఇక్కడ ఉత్పన్నమాల భరణ బబరవ చంపకమాల నజబజ జజర మత్తేబం సబరణమయవ శార్దూలం మసజస తతగా. శ్రీకృష్ణుడికి శౌరి అనే పేరు ఎలా వచ్చినది?
సూర్యుని మనవడు కాబట్టి అత్యంత సంధి పదంలో పూర్వస్వరం అతి ఈ ప్లస్ అంత ఏ. నాకు తెలుగు సినిమాలంటే ఇష్టం అని సుమతి అన్నది. ఇందులో పరోక్ష పదం. తనకు తెలుగు సినిమాలంటే ఇష్టమని సుమతి అంది. పరోక్ష పదం ఇష్టమని. వాక్ లహము సమాసం పేరు. వాక్ చేత, వాక్కుతోన ఏమో తృతీయ తత్పురుష అంట. అసలు దీన్ని ఏ విధంగా రాయాలో నాకు ఒకసారి కామెంట్ చేయండి. వాక్ లహము అంటే సమాసం పేరు, తృతీయ తత్పురుష. తృతీయ అంటే చేతన్ చేన్, తోడన్ థోన్, తృతీయ విభక్తి. చేతన్ అంటే వాక్ చేత, హలము లహము, వాక్ లహము. నెక్స్ట్ రక్రింది పదాల వ్యతిరేక క్రియాపదం ఆగక. మకరందం బిందు బృంద రసస్యదన సుందరమగు. ఈ వాక్యంలో అలంకారం వృత్యానుప్రాస అలంకారం. ఇక్కడ దాలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి